సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 12న గొప్ప ప్రారంభం. మీరు జర్నీలో ఉండి టఫ్ అయ్యి యాజ్ అ టఫ్ పొలిటీషియన్ గా రాలేదు, మీరు వచ్చాక టఫ్ అయ్యారు. నాకు తెలిసి మీరు ఫస్ట్ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు కూడా ఆ నేమ్నెస్ అయితే బాగా ఉండుండేది, అమాయకత్వం గానీ జనాలతో ఎప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేదో అవ్వాలో తెలిసి ఉండేది కాదు కదా. ఈ జర్నీ మిమ్మల్ని టఫ్ గా మార్చింది కదా, బాగా ఎదురు దెబ్బలు కానీ ఇవన్నీ. ఇప్పుడు అన్ని తెలుసుకొని మీరు ఎమ్మెల్యేగా మళ్ళీ కంటెస్ట్ చేశారు. ఇది ఎట్లా ఉంది? ఈ టఫ్నెస్ అనేది సమ్ టైమ్స్ మీకు ఇబ్బందిగా అనిపించదా? స్వతహా నేను అది కాదు కానీ టఫ్ గా ఉండాలి అనిపించినప్పుడు అది ఇబ్బంది అనిపించదా? అంటే వేరే చాయిస్ లేదు నాకు. వేరే చాయిస్ ఉంటే మేబీ డిఫరెంట్గా ఉండిందేమో. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఉండింటే ఆబ్వియస్లీ ఇంత టఫ్ గా ఉండాలి, లేకపోతే ఒక పోరాటం చేయాలి అనేది ఉండకపోయిండొచ్చు. వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఆ జర్నీలో కూడా మీరు చెప్పినట్టుగా కూడా ఈ సిచ్యువేషన్స్ బట్టి నేను టఫ్ అవ్వడం జరిగింది. అంటే టఫ్ అవ్వడం అంటే ఆ సిచ్యువేషన్ కి ఎట్లా రియాక్ట్ అవుతే కరెక్ట్ అనేది కూడా నేను చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా స్టార్టింగ్ లో అసలు ఏది రాజకీయం అంటే ఏంటో తెలియకుండా సడన్ గా రావడం జరిగింది. సో మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా ఎట్లా మాట్లాడాలా, ఎవరితో ఏం చెప్పాలా, ఎలా ముందుకు తీసుకెళ్లాలా ఇష్యూస్ అనేది కూడా ఏది కూడా నాకు అవగాహన లేకుండే. కానీ చెయ్యాలనే ఒక ఇంట్రెస్ట్ ఎందుకునేదంటే ప్రజలకి మంచి చేయాలని ఒక ఆలోచన తప్ప వేరేది ఏవీ లేకునింది. సో అది మోటివేట్ చేసింది నన్ను, ఎట్లా ముందుకు వెళ్ళాలా, సిచ్యువేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా అక్కడ నుంచి నేర్చుకోవడం జరిగింది. సో అప్పటికి ఇప్పుడు డెఫినెట్ గా చాలా చేంజ్ వచ్చింది. సిచ్యువేషన్స్ అని ఇంకా బాగా టఫ్ చేశాయి. రేపు పొద్దున ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను హ్యాండిల్ చేయగలుగుతానన్న నమ్మకం నా మీద నాకే కాకుండా ఆలగడ్డలో ఉన్న నా కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకి కావచ్చు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి కావచ్చు, అది ఎక్కడైనా సరే, ఆలగడ్డనే కాదు నంద్యాల కావచ్చు, ఎక్కడైనా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను హ్యాండిల్ చేయగలుగుతాను నమ్మకం ఈ రోజు నా మీద వాళ్ళకు ఉంది. అంటే ఆ సిచ్యువేషన్స్ అన్న ఆ విధంగా తయారు చేసినాయి. కానీ మీరు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదు ఈ జర్నీలో? చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీర్చలేదు అంటారు కదా. సో డెఫినెట్ గా లోన్లీనెస్ ఉంటది. బట్ లోన్లీనెస్ లో నన్ను బయటికి తీసుకొచ్చి తల్లిదండ్రుల వాళ్ళ ప్రేమ అభిమానాల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి మేము ఉన్నామనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది మాత్రం ప్రజలే, ఆలగడ్డ ప్రజలు, కార్యకర్తలు ముఖ్యంగా. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోక ముందు, అంటే అమ్మ చనిపోయిన తర్వాత ఆ గ్యాప్ లో కూడా కార్యకర్తలు అందరితో మీటింగ్ పెట్టుకొని నన్ను కూర్చోబెట్టి, అఖిల ఇప్పుడు నా కూతురు కాదు మీ కూతురు, మీకు అప్పచెప్తున్నానని చెప్పి ఓపెన్ గా మీటింగ్ పెట్టి, మండల వైజ్ మీటింగ్ పెట్టి మా నాన్న నాకు కార్యకర్తలకు దగ్గర చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు లేని లోటు ఈ రోజు నేను ఉండగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను అంటే దానికి కారణము భూమా నాగిరెడ్డి గారితో, శోభా నాగిరెడ్డి గారితో ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్న కార్యకర్తలే. ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్న కార్యకర్తలు కూడా మా మీద నమ్మకంతో మేము వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతాము, మా అక్క అనే బాగా గర్వంగా చెప్పుకునే తగిన ఇటు ఒక ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పడింది అనమాట. సో ఇప్పుడు నేను కానీ ఎందుకు నా కొడుకు కూడా వాడు ఇక్కడే ఉంటున్నాడు, నాతో పాటు ఆలగడ్డలో ఉంటాడు. సో ఎవరైనా కార్యకర్తలు వచ్చినా ఏదైనా ఇది వచ్చినా కూడా వచ్చి నాతో పాటు కూర్చుంటాడే కానీ జనాలను చూసి భయపడి లోపలికి వెళ్ళాడు. వాడు అక్కడే ఉండాలంటాడు, అందరిని చూడాలా, కలవాలా, మాట్లాడాలా అంటాడు. సో అంటే కమిట్మెంట్ ఎట్లా ఉన్నది మా పేరెంట్స్ చూసి మాకు వచ్చింది, మమ్మల్ని చూసి మా వచ్చే జనరేషన్స్ కి రావాలా. ఆలగడ్డకి మాకున్న కనెక్షన్ అటువంటిది. ప్రజల సంక్షేమం ఇదంతా ఓకే, మీరు అట్లా ఆలోచిస్తున్నారు బీయింగ్ అ పొలిటీషియన్. గానీ పర్సనల్ గా మీ దాకా వస్తే చిన్నప్పటి నుండి ఇవే చూడడం, పొలిటీషియన్ చూడడం, అంటే ఆలగడ్డ అంటే ఫ్యాక్షన్ ఆల్రెడీ మిక్స్ అయ్యే ఉంటది, అందులో సపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూసి మీరు ఇవన్నీ వదిలేసి ఈ లైఫ్ కాదు వేరే లైఫ్, ప్రశాంతంగా ఇంకో లైఫ్ ఉంటదేమో అటు వెళ్దాం అని ఎప్పుడు ఆలోచించలేదా? చిన్నప్పటి నుంచి ఇదే చూసి నేను పాలిటిక్స్ ని, రాజకీయం ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసిందనే ఒక కాన్సెప్ట్ లో నేను చిన్నప్పుడు ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు బయటే, అంటే హాస్టల్స్ లోనే, ఎక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, బంధువుల ఇంట్లో, పత్తికొండలో, అనంతపూర్ దగ్గర, లేకపోతే హైదరాబాద్ లో, ఊటీలో, ఇట్లా ఎప్పుడు బయట ఉండడం తోటి వాళ్ళు బిజీ ఉండడం వల్లనే కదా నా తల్లిదండ్రులు నా దగ్గర లేకుండా పోయినారనేది ఎప్పుడు నాకు మైండ్ లో ఉండేది. సో నా ఆలోచన ఎప్పుడు కూడా ఒకవేళ శోభనారెడ్డి గారు చనిపోకపోయింటే నేను వేరే కంట్రీలో సెటిల్ అయిపోయేదాన్ని, వేరే బిజినెస్ చూసుకునేదాన్ని, అట్లా నా లైఫ్ ఉండింది. ఎప్పుడు కూడా రాజకీయాలకు రావాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. కానీ ప్రజలకి ఏదో ఒక విధంగా సేవ చేయాలన్న ఆలోచన మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. సోషల్ సర్వీస్ చేయడం కానీ, బ్లైండ్ స్కూల్స్ కి వెళ్ళడం కానీ, వాళ్ళకి ఏదైనా పిల్లలకి ఇవ్వడం కానీ, అట్లా చిన్నప్పటి నుంచి నాకు ఉండింది, సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉండింది అనమాట. సో రాజకీయాల్లోకి వస్తే ఇంకా కొత్త పెద్ద స్థాయిలో ఇంకా చాలా మందికి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నన్ను కన్విన్స్ చేసుకోవడం జరిగింది.
బట్ అదర్వైజ్ రాజకీయాలకు రాకపోయింటే మాత్రం లైఫ్ డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉండింది. వాళ్ళిద్దరు చనిపోకపోయింటే. కానీ వాళ్ళిద్దరు చనిపోయినారు కాబట్టి బాధ్యతగా నేను తీసుకోవాల్సిన అవసరం పడింది కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ కూడా నా కమిట్మెంట్ లోపం చూపెట్టలేదు. సో బట్ లైఫ్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. సో వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత లైఫ్ ఈ విధంగా నేను మలుచుకోవాల్సి వచ్చింది.